దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడినది. 91వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, మహోన్నతుని చాటున నివసించున్న వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయమును, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడును. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుడు మహోన్నతుడు, సమస్తము కలుగజేసిన వాడు. భూమి ఆకాశంలో సమస్త జీవులను, సర్వమానవుని కలుగజేసిన ఆ దేవాది దేవుడు ఈ లోకంలో రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకుడిని మనం ఆశ్రయించినట్టయితే ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక మనుషులందరినీ దేవుడు కృషించినాడు. మనుషులందరూ కూడా ప్రతి అపాయంలో, కీడులో, అనారోగ్య పరిస్థితుల్లో, అస్వస్థతలో, భయంకరమైన పరిస్థితుల్లో జీవించున్న మనుషులందరినీ కూడా కాపాడడానికి దేవుడు ఉన్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశ్రయించినట్టయితే, దేవుని నీడలో మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడి రక్షిస్తుంటాడు. వర్షం పడుతున్న గొడుగు మరి ఏ విధంగా ఛత్రిని మనం పట్టుకుని సురక్షితంగా ఉండడానికి, ఆ వర్షం నుండి కాపాడడానికి ఏ విధంగా ఉంటామో అలాగనే కూడా దేవుడు ఈ లోకానికి మరి ప్రతి కీడు సమస్యలను తప్పించడానికి రక్షకుడై ఉన్నాడు. కనుక మానవులందరూ కూడా దేవుని ఆశ్రయించాలి. ఇక మాటలు దేవుడు ప్రతి ఒక్కరి ఆత్మహత్యను దించుగాక. ఆమేన్.